హలో నమస్తే. ఈరోజు టాపిక్ ఏ లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ఓపోనోపోనో అండ్ ఎండ్ టు ది పెయిన్ ఆఫ్ మెమొరీస్. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, మన హృదయాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన పూర్వీకులను, మన కుటుంబాన్ని, మన కలతల్ని ఆల్ ఇన్ వన్ శుద్ధి చేసి ఒక ఆత్మీయ యాత్ర. మీరు అనుభవించే ప్రతి నొప్పి, ప్రతి మనోవేదనకు ఒక మూలం ఉంటుంది. ఇందుకు గాను ఈ ఎపిసోడ్ను ఒక చిన్న కథతో ప్రారంభిస్తున్నాను. ఒక చిన్న గ్రామంలో మధు అనే యువతి ఉండేది. చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులతో గొడవలు, బాధలు మరియు స్నేహితులతో అవమానాలు అన్నీ ఆమె మనసులో అలజడిగా నిలిచిపోయెను. ఏం చేసినా జీవితంలో ఆనందం కనిపించలేదు. ఒకరోజు ఆమె గోవా టూర్కు వెళ్ళింది. అక్కడ ఓ బీచ్ పక్క ఒక పెద్ద వృద్ధ ఆధ్యాత్మిక గురువు తన వంక చూసి నవ్వెను. అందుకు ఆమె వృద్ధ ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్ళి, ఎందుకు మీరు నన్ను చూసి నవ్వుతున్నారు అని ప్రశ్నించెను. అందుకు జ్ఞాని అయిన ఆ గురువు ఏదో కలవరంతో ఉన్న మధుతో ఒక మాట అన్నారు. బయట ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరు. హవాయియన్ ఓపోనోపోనో హిస్టరీను ఆమెకు చెప్పి, నీ లోపల ఉన్న అన్ని కలతలను సంపూర్ణంగా ప్యూరిఫికేషన్ చేయొచ్చు. అందుకు గాను ఈ 4 మాటలు చాలు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ రోజు నుండి మధు ఈ 4 మాటలు రోజు తన హృదయంలో పలుకుతూ తన బాధలు, అనుబంధాలు, జ్ఞాపకాలను ప్రతినిత్యం శుద్ధి చేసుకుంటూ మానసికంగా మరియు ఆర్థికంగా ఎంతో ఉజ్వలమైన జీవితాన్ని జీవించసాగాను. ఎవరికీ తెలుసు, ఈ కథ మీ కథ కావచ్చు. ఈ రోజు నుండి మనం కూడా ఈ పవిత్రమైన ఓపోనోపోనో ప్రయాణంలో ప్రవేశిస్తాం. ఓపోనోపోనో అనే ఈ పవిత్ర హవాయియన్ మంత్రం ఆ మూలాన్ని చేరుకొని మనసుని స్వచ్ఛం చేస్తుంది. ఇది శాంతిని, క్షమను, ప్రేమను మరియు కృతజ్ఞతను మన జీవితంలోకి ప్రవహించేలా చేస్తుంది. ప్రతి క్షణం మనల్ని ఓ ఉన్నత స్థాయికి చేర్చడానికి సహకరిస్తూ, ప్రతి భావన మీ జీవితం మారడానికి ఒక అవకాశంగా మారుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? మీరు సిద్ధమా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే మంత్రాన్ని జపించడానికి. ఈ ఓపోనోపోనో ప్రార్థన ద్వారా మీరు మీ మనస్సులో ఉన్న ప్రతికూల భావోద్వేగాలను శుద్ధి చేసుకోవచ్చు. ప్రతి ప్యారాను మౌనంగా లేదా జపంలా పఠించడం ద్వారా మీరు మీ ఆత్మను శాంతియుతంగా మార్చుకోవచ్చు. ప్రతి ప్యారా చివర ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలను చేర్చడం ద్వారా మీరు మీ భావోద్వేగాలను మరింత ప్రభావవంతంగా వ్యక్తపరచవచ్చు. ప్రార్థన. నా కుటుంబం సభ్యులు, బంధువులు మరియు పూర్వీకులను నేను నా ఆలోచనలు, మాటలు లేదా చర్యల ద్వారా బాధ పెట్టినట్లయితే, సృష్టి ప్రారంభం నుండి ఈ క్షణం వరకు మీ అందరి నుండి నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ సంబంధాల మధ్య దాగి ఉన్న ప్రతికూల శక్తులు, జ్ఞాపకాలు మరియు కంపనాలు ఇప్పుడు శుద్ధి అవ్వాలని, విడుదల చేయబడాలని ప్రార్థిస్తున్నాను. అవి స్వచ్ఛమైన కాంతిగా మారిపోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చిన్నప్పటి నుండి నా ఉపచేతనంలో నిల్వగా ఉన్న అన్ని బాధాకరమైన భావోద్వేగ ఛార్జ్ల నుండి నేను ఇప్పుడు విముక్తి పొందాలి. నా రోజులో ఎప్పుడైనా ఎప్పటికప్పుడు
హోఓపోనోపోనో యొక్క 4 ముఖ్యమైన మాటలను నేను మనస్ఫూర్తిగా పలుకుతాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. భూమిపై నాకు అప్పులు ఉన్న వారందరితో నేను శాంతియుతంగా ఉండాలనుకుంటున్నాను. నా ప్రస్తుత జీవితంలో నాకు నచ్చిన అన్నింటినీ నేను అంగీకరిస్తూ క్షమాపణ కోరుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాకు హాని లేదా దుర్వినియోగం జరిగిందని నేను భావించిన వ్యక్తులందరినీ నేను నా మనస్సు లేదా అంతరాత్మ నుండి ఇప్పుడు విడుదల చేస్తున్నాను. ఎందుకంటే వారు గత జన్మలో నేను వారిపై చూపిన కర్మను మాత్రమే ప్రతిఫలంగా ఇచ్చారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరినైనా క్షమించడం నాకు కష్టంగా ఉన్నా ఇప్పుడే ఈ క్షణంలో మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. నా హృదయాన్ని తేలికపరుచుకున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ పవిత్ర స్థలంలో నేను సౌకర్యంగా ఉన్నాను. నా జీవితంలో ఉన్న అన్ని కష్టమైన సంబంధాలను కూడా కృతజ్ఞత తెలుపుతూ గత జ్ఞాపకాలను మన్నిస్తూ ప్రేమతో ముందుకు సాగుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా పని, నా పరిసరాల జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తులు దైవత్వం ద్వారా శుద్ధి చేయబడాలని కోరుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా భౌతిక శరీరం, నా మనస్సు అనుభవిస్తున్న బాధలు, భయం, ఆందోళన, బాధ ఇవన్నీ మౌనంగా అంగీకరించి విడుదల చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ప్రార్థన ద్వారానే నేను భావోద్వేగ ఆరోగ్యానికి మార్గం అందిస్తున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తూ బాధాకరమైన జ్ఞాపకాలను పంచుకుంటూ మీతో స్వయంగా ప్రయాణిస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు ఎవరో కాదు, మీరు దైవికమైన తల్లి, తండ్రి, కొడుకు వంటి ప్రతి సంబంధానికి ప్రతినిధి. మీకు నేను కృతజ్ఞరాలిని. మీ ప్రేమకు నేను లభించిన దానిపై ఉన్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా మీరు ప్రతి ప్యారాను ప్రతిరోజు పాటు మౌనంగా పఠించడం ద్వారా మొత్తం హోఓపోనోపోనో ప్రార్థనను కొనసాగించవచ్చు. ఇది మీ భావోద్వేగ శుద్ధికి మరియు ఆత్మశాంతికి సహాయపడుతుంది. ఈ ప్రార్థనను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మరియు ప్రొద్దున లేచిన తక్షణమే పదే 21 రోజుల నుండి 41 రోజుల వరకు విన్నట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న సకల నెగిటివ్స్, కర్మాస్ అన్నీ తూడ్చబడతాయి మరియు అందులో మీకు కావలసిన అఫర్మేషన్స్ని రాసుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళవచ్చు. దీనికి ఏ లిమిట్స్ లేవు. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. ధన్యవాదములతో జై హింద్, జై భారత్.